హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం వైఫై కాలింగ్ కోసం అయితే మాట్లాడుకుందాం. బట్ ఈ వైఫై కాలింగ్ ప్రతి ఒక్కరి మొబైల్లో అయితే ఉంటుంది. బట్ చాలా మంది అయితే దీన్ని అయితే ప్రాపర్గా అయితే యూజ్ చేసుకోరు. చాలా మందికి వైఫై కాలింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. దీనివల్ల ఉపయోగం ఏంటో కూడా కొంతమందికి అయితే తెలియదు. ఇప్పుడైతే నేను వైఫై కాలింగ్ అంటే దీనివల్ల మనకి యూసేజ్ ఏంటి, మనకి ఉపయోగం ఉందా ఈ వైఫై కాలింగ్ ద్వారా అని నేనైతే ఇప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వైఫై కాలింగ్ మనకి ఎక్కడ కనపడుతుంది అంటే, ఒకవేళ మనం మన మొబైల్కి వైఫై కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏదైనా కాల్స్ చేసామనుకోండి, అప్పుడు మనకి పైన మనకి సిగ్నల్స్ దగ్గర వైఫై అని కనపడుతుంది, వివో వైఫై అని కనపడుతుంది. అలాగే మన కాంటాక్ట్ పక్క మట్టి వైఫై సింబల్ అయితే కనపడుతుంది కాల్స్ చేసినప్పుడు. అసలు దీనివల్ల యూసేజ్ ఏంటి, మనకి ఉపయోగం ఏముందంటే ఖచ్చితంగా దీనివల్ల అయితే మనకు చాలా ఉపయోగం అయితే ఉంది. ఒకవేళ మీ ఇంట్లో సిగ్నల్ 1.2 పాయింట్స్ వచ్చింది అనుకోండి, బయట మీకు ఫుల్గా వచ్చింది అనుకోండి, బట్ ఒకవేళ మీ ఇంట్లో 1.2 పాయింట్ సిగ్నల్ ఉంటే అలాంటప్పుడు మనకు కాల్స్ చేస్తే మనకు కాల్స్ ఇమీడియట్గా కలవు. అలాగే ఎవరైనా కాల్ చేసినా రావు. కాల్స్ వచ్చినా మనం మాట్లాడేటప్పుడు స్ట్రక్ అవ్వడం ఇలాంటివి అయితే జరుగుతుంటాయి. ఆటోమేటిక్గా కట్ అయిపోవడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మన కాల్స్ మాట్లాడేటప్పుడు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తాం. బట్ మనకి ఈ వైఫై కాలింగ్ ఉండడం వల్ల మీ ఇంట్లో వైఫై ఉందనుకోండి, జస్ట్ వైఫై కనెక్ట్ చేసి మీరు కాల్స్ చేశారనుకోండి, మీ మొబైల్లో 1.2 పాయింట్ సిగ్నల్ ఉన్నా మీకైతే మంచి కాల్ క్వాలిటీ అయితే ఉంటుంది. మీకు స్ట్రక్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అలాగే ఎవరైనా కాల్ చేసినా మీకైతే కాల్స్ అయితే ఇమీడియట్గా అయితే వస్తాయి. మీరు కాల్ చేయాలన్నా ఇమీడియట్గా అయితే వెళ్తాయి. జస్ట్ మీ మొబైల్లో 1 పాయింట్ సిగ్నల్ ఉన్నా మీకైతే ఈ ఫీచర్ అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. అలాగే మీ ఇంట్లోనే కాదు, మీరు బయటికి వెళ్ళినప్పుడు అక్కడ మీ మొబైల్లో సిగ్నల్ తక్కువ ఉందనుకోండి, 1.2 పాయింట్ ఉందనుకోండి, అలాంటప్పుడు మీ ఫ్రెండ్ దగ్గర మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని మీరు వైఫై కనెక్ట్ చేసుకొని మీరు అప్పుడు కాల్స్ మాట్లాడినా మీకు అప్పుడు కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది. మీరు 1.2 పాయింట్ ఉన్నా మీకైతే కాల్ క్వాలిటీ అయితే చాలా బాగా అయితే వస్తుంది. అలాగే కొంతమందికి అయితే డౌట్ అయితే వస్తుంది, ఈ వైఫై కాలింగ్ ఫీచర్ మన మొబైల్లో పూర్తి సిగ్నల్ లేకపోయినా మన ఫ్రెండ్ వైఫై హాట్స్పాట్ ఆన్ చేసుకొని వైఫై కనెక్ట్ చేసుకోవడం వల్ల కాల్స్ వెళ్తాయి. అలాగే మన ఇంట్లో వైఫై కనెక్ట్ చేసుకొని మనం కాల్ చేస్తే కాల్స్ వెళ్తాయని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. బట్ మీ మొబైల్లో సిగ్నల్ ఉంటే మాత్రమే ఈ వైఫై కాలింగ్ అయితే పనిచేస్తుంది. జస్ట్ 1 పాయింట్ ఉన్నా చాలు, మీ మొబైల్లో 1 పాయింట్ ఉన్నా మీరైతే వైఫై కాలింగ్ ఫీచర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది మొబైల్లో ఈ వైఫై కాలింగ్ డిఫరెన్స్గా అయితే ఉంటుంది. మీకు వైఫై కాలింగ్ ఉంటుంది, కాలింగ్ వైఫై అని ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి. మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి నెట్వర్క్స్ కనెక్టివిటీ అని ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మీరైతే వైఫై కాలింగ్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలి. ఇలా ఎనేబుల్ చేసుకోవడం వల్ల మనకైతే చాలా యూసేజ్ అయితే ఉంది. ఎవరికైతే వాళ్ళ ఇంట్లో ప్రాపర్గా సిగ్నల్ ఉండదు, 1.2 పాయింట్స్ ఇలా ఉంటుందో వాళ్ళకి మాత్రం ఈ ఫీచర్ అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు వైఫై లేకపోయినా పర్లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, దాంట్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని మీరైతే వైఫై కనెక్ట్ చేసుకొని మీరు కాల్స్ మాట్లాడితే మీకు కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల మన డేటా కన్జ్యూమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. మీరు 1 అవర్ 2 అవర్స్ మాట్లాడినా మీకు ఒక 10 MB కూడా కన్జ్యూమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇదైతే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరైతే ఖచ్చితంగా దీని అయితే యూజ్ చేసుకోండి. మీ మొబైల్లో సిగ్నల్ లేకపోయింది అనుకోండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా మీ మొబైల్లో 1.2 పాయింట్ సిగ్నల్స్ అలా ఉండడం వల్ల మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు ఏదైనా ఇష్యూ ఫేస్ చేశారనుకోండి, ఈ ఫీచర్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో కూడా చాలామంది ఇంట్లో బయట సిగ్నల్ బాగానే ఉంటుంది, బట్ ఇంట్లోకి రాగానే మనకి 1.2 పాయింట్ మాత్రమే వస్తాయి, పూర్తిగా సిగ్నల్స్ అయితే రావు. అలాంటి వాళ్ళకి మాత్రం ఈ ఫీచర్ అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ ఫీచర్ని అయితే ఎనేబుల్ చేసుకుని ఫస్ట్ మీరు ఎనేబుల్ చేసుకొని దీని అయితే యూజ్ చేసుకోండి, మీకైతే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరు వైఫై కాలింగ్ అంటే ఏంటో తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.